మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో అంటే పార్లమెంట్లో ఏది జరిగినా కానీ ఇది ప్రపంచ దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. అందులో ప్రధానమంత్రి మోడీ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆయన ధన్యవాద తీర్మానం చేయకుండా, ప్రధానమంత్రి అక్కడ లేకుండా ఆ సభ వాయిదా పడడం నాకు తెలిసి ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఇది చాలా పెద్ద చర్చగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైండొచ్చు కారణాలు, ఎందుకు స్పీకర్ ఇలాంటి సంకేతాలు ఇచ్చారు, ఎందుకు ప్రధానినే మీరు రాకుండా ఉండడమే మంచిదన్నటువంటి సంకేతం ప్రధానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎట్లా చూడొచ్చు దీన్ని రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా తీవ్రంగా చూడాలంటున్నాను. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో ప్రధానమంత్రి మాట్లాడకపోవడం ఇది రెండోసారి. మొట్టమొదటిసారి గతంలో 2004లో జరిగింది, మళ్ళీ ఇప్పుడే జరిగింది. అది పెద్ద సమస్య కాదు. కానీ దానికి రాకపోవడానికి కారణం ఇతరత్ర కారణాలు ఉన్నాయంటే మన స్పీకర్ ఓం బిర్లా గారు స్పష్టంగా చెప్పారు కదా, క్లియర్ గా. ఏమన్నారంటే వారికి భద్రతా ఏర్పాట్లు, భద్రత పరంగా ఇబ్బంది ఉన్నదని, ప్రధానమంత్రి మీద దాడి జరుగుతుందో ఏమో అనే దాంతో భౌతిక దాడి అంటే జరుగుతున్న ఉద్దేశంగా నేనే వద్దన్నాను అని. ఇప్పుడు బహానా అయితే మోడీ గారు మాట్లాడితే మనం లైట్ తీసుకోవచ్చు. నేను ఆ భద్రతా రీతిని రాలేకపోయినా అంటే అది కూడా అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. తనకే భద్రత, పార్లమెంట్ భద్రత ఇంకెక్కడ ఉంటుంది లెక్క. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులే మరి ప్రధానమంత్రి మీద దాడి చేయకపోతే నేను వద్దన్నాను, అందుకే రాలేదు, మీ మాటలకు భయపడి కాదు, మీ విమర్శలకు భయపడి కాదు అనే మాట చెప్పగా నేను చెప్పింది కదా స్పీకర్ గారు. అయితే అనుకున్నాను మిగతా అన్ని మాట్లాడతాను. స్పీకర్ గారి వాదన నిజమైతే వెంటనే విచారణ స్పీకర్ ఆదేశించాలి. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా మహిళా ఎంపీలు ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి సిద్ధంగా అయినని తెలిస్తే ఆ మహిళా ఎంపీలు కానీ, పురుష ఎంపీలు కానీ, ప్రతిపక్ష నాయకుడితో సహా అంటున్నా ఎవరైనా దీనికి బాధ్యులైతే, ఈ కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను పార్లమెంట్ సస్పెండ్ చేయాలి. మొత్తమే అంటున్నాను. నేను ఈ 2 రోజులు 3 రోజులు ఈ పార్లమెంట్ సమావేశాలు అంటలేదు మొత్తానికి. ఎందుకంటే చాలా దేశ భద్రతకు సంబంధించిన అంశం. పార్లమెంట్ లో గతంలో ముఖ్యులు దాడి చేసినప్పుడు అది చీకటి రోజుని మనం అభివర్ణించినాం. కొందరు దుర్మార్గులు ఏమన్నారు, వీడా పోయేది చచ్చిపోతే అన్నారు. అది కూడా చూసింది కదా మన దగ్గరనే. దేశద్రోహులు ఎట్లా ఉంటారంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మెంబర్లందరూ చచ్చిపోతే పీడబోతున్నాయి అనే మాట కూడా గతంలో మాట్లాడారు. కానీ అది చీకటి రోజు ఆనాడు పార్లమెంట్ మెంబర్లకు ఏం కాలేదు, కానీ బయట ఉన్న సెక్యూరిటీ గార్డులు కానీ సెక్యూరిటీ చనిపోయి చచ్చిపోయారు, వాళ్ళందరినీ చంపేశారు. ఏది తీవ్రవాదులు ఆనాడు దాడి చేసిన వాళ్ళు. మరి మనకు మన కన్నతల్లే దయ్యం అయితే తొట్టె గట్టే దిక్కేవడం అన్నట్టు అసలు పార్లమెంటే ఇట్లా ప్రధానమంత్రిపై దాడి చేయడానికి పార్లమెంట్ సభ్యులే. అంటే సార్ ఆ ఎపిసోడ్ ను ఒకసారి చూస్తే మహిళా ఎంపీలు ఎవరు కూడా స్పీకర్ చెప్పినా వినలేదు, వెళ్ళి వాళ్ళ కుర్చీల్లో కూర్చోలేదు. ఆ పేర్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు డింపుల్ యాదవ్ కానీ, జనిబెన్ నాగాజీ కానీ, వర్ష గైక్వాడ్ కానీ, ప్రతిభా సురేష్ ధనుర్కర్ కానీ, జ్యోతిమణి కానీ, రంజితా కోల్, వీళ్ళందరూ ఉన్నారు. సీనియర్ మంత్రులు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎంతమంది చెప్పినా కానీ, పదే పదే స్పీకర్ చెప్తున్నా కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. అక్కడక్కడే వాళ్ళు ప్లకార్డులు పంచుకున్నారు, అక్కడక్కడే పోస్టర్లు ఒకరికొకరు పంచుకున్నారు. ఏదో జరగబోతుంది అనుకున్నారా? సో అంత పెద్ద ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి రానటువంటి పరిస్థితి. ఇందాక మీరు అన్నటువంటి పాయింట్ కూడా, ఆ తర్వాత దీనిపైన ఒక విచారణ కమిటీ వేయాలి, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ తర్వాత అట్లాంటి దిశగా ఏం పెద్దగా చర్చలు జరగలేదు, అట్లాంటి దిశగా నిర్ణయాలు కూడా తీసుకోలేదు. బట్ ఏం జరగబోయింది, ఏం ప్లాన్ చేశారన్న దేశాన్ని తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదే చెప్పాలి కదా ఎవరు స్పీకర్. ఇప్పుడు ఏమంటున్నాను, నేను కట్టుకోవడానికి కారణం వాళ్ళు దాడి చేస్తారని భయంతో రాలేదంటే ప్రధానమంత్రి అసమర్థత అయితే కప్పుకోవడానికి అవుతుంది. స్పీకర్ దృష్టికి వచ్చిందంటే అక్కడ కుట్రకోణం ఉన్నట్టే లెక్క కదా. ఆయన రానంత భద్రతకు ముప్పై సభ కంటే భద్రత అంశం ఇంకోటి ఏం లేదు శ్రీకాంత్ గారు. సభ కంటే భద్రత ఎక్కడుంది ఇంకా కాదు. ఏమంటున్నారు, దేశంలో ఏ మారుమూల ప్రాంతమో లేకుంటే ఎక్కడికో పోతే ఏదో జరుగుతుంది అనే భయంతో ఓసారి ప్రధానమంత్రి రావద్దంటారు. భద్రతా లేదు బార్డర్కి వెళ్ళడము, లేకుంటే తీవ్రవాదం ఉన్న దగ్గరికి పోవడం వద్దంటారు. కరెక్టే. కానీ కాశ్మీర్ పోగలుగుతున్నాం, గల్వాన్ పోగలుగుతున్నాం, పక్కన సరిహద్దుల చైనా సరిహద్దుల పోటీ మనం ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి ఆ విహారాన్ని అద్భుతంగా తిరుగుతున్నారు. మన పార్లమెంట్, భారత ప్రభుత్వం గౌరవించే పార్లమెంట్ లో ఏమైనా జరిగితే దీనికి ఎవరు సమాధానం చెప్పాలంటే స్పీకర్ గారు. స్పీకర్ హెడ్ మాస్టర్. ఇప్పుడు స్కూల్లో ఏదైనా జరిగితే శ్రీకాంత్ గారు, స్కూల్లో ఏ సంఘటన హెడ్ మాస్టర్ దానికి బాధ్యుడు కదా. మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము బస్సు గార్డు తీసాం. నేను 5 తరగతిలో ఉన్నా. మా స్కూల్ కు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిండు. రాగానే మొట్టమొదటి మా హెడ్ మాస్టర్ ఏమన్నాడంటే, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. నువ్వు ఎవడు పర్మిషన్ తీసుకొని గేట్ లోపలికి వచ్చినావు అన్నాడు. నేను ప్రిన్సెస్ కి హెడ్,
నువ్వేం చేయాలంటే హెడ్ మాస్టర్ని అడిగి లోపలికి రావాలి, క్లాస్ రూమ్ లోకి వచ్చి ఎవరు రా గార్డు తీసిన పెట్టడంతో అని అన్నాడు. అంటే ఎంత ఉదాహరణ చెప్తున్నానంటే అట్లా అటువంటి దాని ఒక హెడ్ మాస్టరే ఒక ఎస్ఐని బెదిరించగలిగిండే, మరి ఇక్కడ పార్లమెంట్ స్పీకర్ గా ఈయన ఏం చేయాలి? ఎవరు కుట్రకోణం ఉందో, లేకపోతే మనకు ప్రతిపక్షాలు అన్న అంటే నిజమవుతుంది గారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, స్పీకర్ వెనక నక్కి మోడీ గారు తాక్కుంటున్నారు అన్నారు. అంతే కదా, ఇప్పుడు స్పీకర్ గారు ప్రశ్న చేసింది, మరి అది నిజమైనట్టయితే కదా అంటున్నాను నేను. ఇంకో మాట చెప్తాను, అసలు మొత్తం మీ సిల్సిలా చూస్తే రాహుల్ గాంధీ గారు తప్పు చేస్తున్నారు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు, కన్ను కొట్టడాలు. మోడీ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక బెదిరింపులకు ప్రతిపక్షం దిగుతోందా? ప్రతిపక్షాలు బెదిరిస్తే భయపడేటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు వెళ్తున్నాయా? స్పీకర్ రావద్దు అని చెప్తున్నారంటే ప్రతిపక్షాలు ఏ రేంజ్లో బెదిరిస్తున్నాయి? అంత భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమొస్తున్నాయి? అక్కడ ఉంటే ఏం జరిగేది? దేశ భద్రతకే ముప్పు అని చెప్పాలి, ప్రధానికే ముప్పు అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ చూస్తే అదే కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూడొచ్చు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలు కుర్చీలు విసిరేశారు, మైక్రోఫోన్లు విరగొట్టారు 1997లో. ఆ తర్వాత జయలలిత విషయంలో జుట్టుబట్టి ఈడ్ చేశారు తమిళనాడు అసెంబ్లీలో. ఇట్లా ఇదే పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేలు పట్టుకొని వెళ్ళి చల్లాడు, మొత్తం పెప్పర్ స్ప్రే తోటి హంగామా చేశారు. ఇవన్నీ ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ మోరోవర్ అదే పార్లమెంట్ పైన దాడి కూడా జరిగింది, ఉగ్రవాదులు వచ్చి దాడి జరిగినటువంటి పరిస్థితి. బయట ఉగ్రవాదుల దాడి జరగడం వేరు, ఇంటర్నల్గా ప్రధానమంత్రిని ప్రతిపక్షాలే దాడి చేయడానికి సిద్ధమయ్యన్నటువంటి చర్చ వేరు. సో ఈ రెండింటికి చాలా తేడా కనిపిస్తోంది. సో ఇక్కడ జరగాల్సింది ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు భయపడి ఉండొచ్చు? అందుకని కంచె చేని వేస్తే ఏం చేస్తాం? పార్లమెంట్ లో ప్రధానమంత్రికి సాక్షాత్ భద్రత లేకపోతే మీరు అన్ని అసెంబ్లీ అన్ని జరిగినాయి శ్రీకాంత్ గారు. పార్లమెంట్ సాక్షిగా గతంలో ఒకసారి ఏం జరిగిందంటే, పార్లమెంట్ సాక్షిగా చూసుకుంటే మన గతంలో మీరు అన్నరే పెప్పర్ స్ప్రే చదివినోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజకీయంగా సమాధానం. అంటే ఇప్పుడు గతంలో రాజ్యసభలో నేను ఒక ఆర్టికల్ రాశాను, పెద్దల సభ గద్దల సభ అని. ఇదే ప్రతిపక్షం బెంచీలెక్కి మైకులు చేసే ప్రయత్నం చేసి బెంచీలెక్కి డ్యాన్స్ చేసిందే చూసిన కదా, అది పెద్దల సభ కాదు గద్దల సభ అయింది అని. అందుకని అంటే రాజ్యసభలే జరిగింది గతంలో ఇదివరకు. ఇవాళ రాజ్యసభ నేను ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడనేమో ఈ గొడవ చేశారు. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, ఇది ప్రధానమంత్రికి సంబంధించిన అంశం కాదు. దేశ భద్రతకు ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత 3వ స్థానం అయింది కదా, అంతే కదా. అటువంటిప్పుడు ఆ ప్రధానమంత్రికి భద్రత లేకపోతే దేశంలో పౌరులకు నీకు నాకు ఎలాంటి భద్రత ఉన్నట్లు లెక్క. కనుక దీని మీద స్పీకర్ గారు ప్రకటన కాకుండా బీజేపీ నాయకుడు లేకపోతే పార్లమెంట్ నాయకుడు ఎవరు చేసినా దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. స్పీకర్కే ఆ సమాచారం వచ్చిందంటే ఆ సమాచారం వచ్చి తెచ్చింది ఎవరు, ఆ సమాచారం ఇచ్చిన దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరు దాడి చేద్దామని అనుకున్నారు, వాళ్ళందరినీ చేయాలి. లేకపోతే ఇక్కడ దీని ఎపిసోడ్ ముగిసిన అనుకోండి, ఖచ్చితంగా ప్రతిపక్షాల మన విమర్శలు తట్టుకోలేకనే ప్రధానమంత్రి రాజకీయ లెక్క అంటున్నారు కదా. అంటే రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉంటుంది, రెండైతే నిజం కాదు కదా, ఏదో ఒకటి నిజం కావాలి. అయితే బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళని అంటున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టే స్పీకర్ వెనక నక్కి మన తప్పించుకుంటున్న మాట వస్తుంది. కొంచెం వెనకపోతే నేను రాహుల్ గాంధీ 1-2 సార్లు ఎన్నిసార్లు అన్నారు, భారతదేశం విడిచి బయటకు పోయిన ప్రతిసారి దేశాన్ని అవమానిస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆడలేక మధ్యలో అన్నట్టు మీరు మన ఏది ఓటు మన ఈవీఎంల మీద ఎలక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. అవును, సుప్రీంకోర్టు ఏమన్నది, ఈవీఎంల మీద అనుమానాలు 10 మళ్ళోసారి రాకండి తప్పు అన్నది కదా. అట్లా అనేసి సారి మీద పడ్డారు కదా, ఇది నడుస్తున్నది. ఈ లోపల 3 పాత ఎపిసోడ్లు చూసుకుంటే మీకు రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో ఒకటేమో మనకు ఏదైతే మోడీలు అందరూ దొంగలే అనుకుంటా, చౌకీదార్ చోరే, గల్వాన్లో ఆక్రమణ జరిగింది. ఈ 3 సుప్రీంకోర్టు అభిశంసించింది, తిట్టింది, రాహుల్ గాంధీని మొట్టికాయలు వేసింది. నువ్వు ఈవీఎంల మీద ఒకటి, రెండోది ఏమంటున్నారు, మోడీలందరూ దొంగలు ఎట్లా అంటారు, మీరు తప్పు కదా, ప్లాకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు కదండి. చౌకీదార్ చోరాయిన విషయంలో కూడా కోర్టులో పోయి పడితే అక్కడ కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. దీంట్లో